వీళ్ళిద్దరిలో మీరు ఎవరి కోసం ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉన్నారు? హృతిక్ గారి స్టంట్సా, లేదు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి స్టంట్సా? నేను ఈ రెండు పక్కన పెడితే కనుక మెయిన్లీ వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తున్న సాంగ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. టీజర్లో అయితే కనుక కియారా అద్వానీ గారిని ఓన్లీ అందం కోసం మాత్రమే పెట్టినట్టయితే చూపించారు, కానీ ఇందులో కూడా ఆవిడ స్పెషల్ ఆఫీసర్ టైప్లో అయితే ఉన్నారనమాట. అంటే ఆ యాక్షన్ స్టంట్లో కానీ, లేదు అంటే కనుక ట్రైలర్లో సెల్యూట్ చేస్తున్నట్టు కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళిద్దరితో పాటు అంటే హృతిక్ రోషన్ గారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళతో పాటు మన కియారా అద్వానీ గారికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉండబోతుంది క్యారెక్టర్లో అని అయితే అర్థమవుతుంది. వార్ 1లో అయితే మనకు అలా ఉండదు, కానీ వార్ 2లో కూడా లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్ని కూడా బలంగా పెట్టారని తెలుస్తుంది. సో చూద్దాము మరి ఈసారి ఎలా ప్లాన్ చేశారు ఏంటి అని చెప్పి. సో వీళ్ళిద్దరిలో మీరు ఎవరి కోసం ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉన్నారు? హృతిక్ గారి స్టంట్సా, లేదు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి స్టంట్సా? నేను ఈ రెండు పక్కన పెడితే కనుక మెయిన్లీ వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తున్న సాంగ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో చూద్దాం మరి ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, రెండు ఫ్రీయే కదా. థ్యాంక్ యూ.